హిరణ్యకశిపుడు చావుకి దారితీసే అన్ని మార్గాలను తప్పించుకునే విధంగా వరాలను కోరాడు. మనిషి చేతగాని జంతువు చేతగాని చనిపోకూడదు, పగలుగాని రాత్రిగాని కాదు, ఇంట్లోగాని బయటగాని కాదు, నేలపైగాని ఆకాశంలోగాని కాదు, ఏ శస్త్రంతోగాని కాదు. ఈ వరాల బలం వల్ల అతను అజేయుడయ్యాడు. అహంకారంతో తానే దేవుడని ప్రకటించాడు. అలాంటి సమయంలో అతనికి ప్రహ్లాదుడు అనే కుమారుడు పుట్టాడు. చిన్నప్పటినుంచే ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. తండ్రి ఎంత అడ్డుకున్నా, ఎంత శిక్షలు పెట్టినా ప్రహ్లాదుడు విష్ణువు పట్ల తన భక్తిని విడిచిపెట్టలేదు. ఇది హిరణ్యకశిపుణ్ణి మరింత కోపగించింది. ఒకరోజు అతను ప్రహ్లాదుణ్ణి తన విశ్వాసం ఎక్కడుందని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు విష్ణువు ఎక్కడైనా ఉన్నాడని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆగ్రహంతో సమీపంలోని స్తంభాన్ని కొట్టాడు. ఆ క్షణంలో స్తంభం చీలిపోయింది. దానినుంచి నరసింహస్వామి, అర్ధమానవుడు, అర్ధసింహం భయంకరమైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. సాయంత్రం సమయంలో ఇంటి గడపపై తన మోకాలపై కూర్చోబెట్టి గోళ్లతో హిరణ్యకశిపుని ఛాతిని చీల్చి సంహరించాడు. ఈ విధంగా మహర్షుల శాపం నెరవేరింది. హిరణ్యకశిపుని అహంకారం అంతమైంది. ప్రహ్లాదుని భక్తి విజయం సాధించింది.